స్వామి. స్వామి. ఎవరండి మీది? మేడ్చల్. మేడ్చల్. ఏం చేస్తుంటారు? నేను ప్రైవేట్ జాబ్ చేస్తుంటాను. ప్రైవేట్ జాబ్ చేస్తుంటారా? ప్రైవేట్ జాబ్ చేస్తుంటాను. ఫీల్డ్ అప్లై చేస్తుంటాను. ఫీల్డ్ అప్లై చేస్తుంటారు. మీకు యాక్టింగ్ మీద ఎందుకు ఇంట్రెస్ట్ ఉంది? మీకు యాక్టింగ్ మీద ఎందుకు ఇంట్రెస్ట్ ఉంది? చిన్నప్పటి నుంచి ఉంది. చిన్నప్పటి నుంచి యాక్టింగ్ చేయాలని చాలా కోరిక ఉంది. ఒక క్వశ్చన్ సార్, మా ప్రొడ్యూసర్ వెబ్ సిరీస్ తీస్తున్నాము. ఆ వెబ్ సిరీస్లో యాక్టర్ ఉంది. దాని తర్వాత ఇది ఓటీటీ కూడా ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. దాని తర్వాత సినిమా మూవీస్ ప్లాన్ చేస్తున్నాము. మీ లైఫ్ టర్న్ అయ్యే అవకాశం మంచిగా చేసుకుంటే మాత్రం బాగుంటుంది. మీది ప్లస్ క్వశ్చన్ అంటే ఇది మా డైరెక్టర్ ఒకటే కాకుండా ఛానల్ చూస్తారు కాబట్టి మీకు ఏమొచ్చో అది చేసి చూపించండి. డైలాగ్ చెప్పను చెప్తారా? చెప్పండి. ఫ్రీగా ఇల్లు ఇస్తాం, కరెంట్ ఇస్తాం, రుణాలు బాబు చేస్తాం, ఓటుకు 5,000 ఇస్తాం అనగానే ముందు వెనుక మంచి చెడు ఆలోచించుకోకుండా ఓటేసేసి అవినీతి లేని సమాజం, కరప్షన్ లేని కంట్రీ కావాలంటే ఎక్కడి నుంచి వస్తాయి? ఒక రాజకీయ నాయకుడిని అరెస్ట్ చేస్తే బంధువులు చేస్తాం, ధర్నాలు చేస్తాం, బస్సులు తగలెట్టేస్తామని ప్రతి ఒక్కరు రోడ్డు ఎక్కేస్తాడు. వాడు లాగేస్తుంది మీ అన్నాన్ని, మీ బ్రతుకుని, మీ భవిష్యత్తుని. ఏంటి పంతం సినిమాలో గోపిచంద్ గారు డైలాగ్. ఓ కోర్టులో చెప్పేసి కోర్టులో అవునా? ఇంకా ఇంకేం చెప్పాను? చెప్తాను ఇంకా. సరే ఏదైనా చెప్తాను. లక్షల సంవత్సరాల క్రితం ఒకరిని చంపి వారిని భార్యను ఎత్తుకెళ్లానని మిగతా వాళ్ళందరూ గుహలకెళ్ళి దాక్కున్నారు. గుహలకెళ్ళి పట్టుకుంటే తలుపులు వచ్చాయి, తలుపులు పగలు కొడితే తాళాలు వచ్చాయి, తాళాలు పగలు కొడితే ఒకరి తర్వాత ఒకరు మేల్కొని కాపలా ఉన్నారు. వీళ్ళందరికీ ఒక నాయకుడు వచ్చాడు. ఇంత నాగరికతకు కారణం ఏంటి? భయం. అది పుట్టించింది ఎవరు? ఓకే, ఒకసారి నిలబడతా నా కోసం ప్లీజ్. అనుకోకండి పెద్దోళ్ళు. నేను ఒక సన్నివేశం ఇస్తాను, ఆ సన్నివేశం చేయగలుగుతారా? చెప్పండి. చేస్తాను. మీ ఫ్రెండ్ ఒక కాడు ఉన్నాడు. మీ ఫ్రెండ్ కాడికి పోయి వాళ్ళ అమ్మ చనిపోయిందని చెప్పాలి ఫ్రెండ్కి. ఓకే, అదేవిధంగా మీ ఫ్రెండ్ ఒక కాడు ఉన్నాడు, వాళ్ళ అమ్మ చనిపోయిందని వేరే వాళ్ళు కాల్ చేశారు, అక్కడ ఫోన్ లేదు. నువ్వు మీ ఫ్రెండ్ కాడికి పోయి మీ అమ్మ చనిపోయింది అని చెప్పాలి. ఏ విధంగా చెప్తావో నాకు చేసి చూపింది. నేను ఉంటాను. ప్రసాద్, మీకు ఒక విషయం చెప్పాలి. నాతో ఒక విషయం చెప్పాలి మీతో. అది అదే చెప్పురా, ఇక్కడ ఉన్నా ఏం ప్రాబ్లం లేదు. ఒక విషయం చెప్పాలి. పక్కకు వస్తే చెప్తాను. అందరి ముందు చెప్పే విషయం కాదు ఇది. అది పక్కకు వస్తే చెప్తాను. ఏం లేదు. మదర్ చనిపోయారు. మీ మదర్ యాక్సిడెంట్లో చనిపోయారు. రోడ్ యాక్సిడెంట్లో 5 minutes బ్యాక్ యాక్సిడెంట్లో చనిపోయారు. అది నిజమా? నిజం. నువ్వు కావాలకు నిజం. 100% బాధపడుతుంది. రియల్ 100%. నువ్వు చెప్పేది నిజమారా? ఓకే సార్, మీకు త్వరలో చూసాము మీ యాక్టింగ్. మీకు త్వరలో కాంటాక్ట్ అవుతాము. మీ నెంబర్ చెప్పండి.